హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేమైతే ఫస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు అనమాట. అంటే ఇంతకుముందు కూడా వెళ్ళాము, కాకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము. అప్పుడు తీసిన వీడియో అనమాట. మేము వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎంజీబీఎస్కి అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. మళ్ళీ అక్కడి నుంచి బస్సులో అయితే ట్రావెల్ చేసామన్నమాట. ఇక్కడ ఎంజీబీఎస్కి రావడం అయితే మేము ఫస్ట్ టైము. ఇది పెద్ద బస్ స్టాప్ అంటారనమాట. అంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్తే మాత్రం అన్ని బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సులో ఎక్కేసరికి మా క్యూటీ చూడండి ఆల్రెడీ క్యాబ్లో కూడా పడుకుంది. తర్వాత బస్సు ఎక్కిన తర్వాత కూడా డాడీ మీద పడుకొనే ఉంది. ఇంకా ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే, ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అనమాట. మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు వీడియోలో కనిపిస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. కోళ్ళని చూడగానే మాకు ఒక బాండింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కోళ్ళని బాగా చూసాను అనమాట. చిన్నప్పుడు మా మమ్మీ కోడిలను అయితే బాగా పెంచుతుండే. తర్వాత ఇంకా ఆపేసింది అనమాట. ఇంకా మేము 5గురం కదా, మమ్మల్ని చూసుకోవడమే సరిపోయింది. ఇంకా కోళ్ళని చూసుకోవడానికి టైం ఏది ఉంటుంది చెప్పండి. ఇంకా ఊర్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చేసుంటే నాకైతే కామెంట్ చేయండి. అదే అండి వేప పుల్లతో పళ్ళు తోమడం అనమాట. మా ఆయన అయితే మంచిగా పొద్దున్నే అన్నయ్యతో వెళ్ళి మంచిగా వేప పుల్లతో పండ్లు అయితే తోముదామని వేప పుల్ల తెచ్చుకున్నాడు. దాని తర్వాత మా క్యూటీ వచ్చేసి మమ్మీ అక్కడ కోళ్ళు ఇక్కడ కోళ్ళు అని మొత్తం మంచిగా అంతా చుట్టేసింది అనమాట. ఇంక ఇక్కడ జామకాయ చెట్టు ఉంది. అబ్బా ఎంత బాగున్నాయో జామకాయలు అయితే. కాకపోతే చిన్నగా ఉన్నాయి అన్నమాట జామకాయలు. ఇంకా పెద్దగా ఉంటే నేనైతే వదులుతాను చెప్పండి, మంచిగా తెంపుకొని తినేసేటోళ్ళము. కాకపోతే చిన్నగా ఉన్నాయి, అందుకే అవి బతికిపోయినాయి అనమాట. ఇంకా కింద చూసారా దానా మొత్తం కోళ్ళకి వేసి పెట్టారనమాట. కోళ్ళు అయితే మంచిగా మా పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంకొకటి కోడి అనగానే ఇంకొకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే నేనైతే ఒక కోడిని పెంచుకున్నాను. చాలా ఒక 3 మంత్స్ కాదు, ఒక 5 మంత్స్ దాకా పెంచుకున్నాను. మంచిగా పెద్దగా అయింది, బాగా అలవాటు అయింది. అనుకునేసరికి దొంగ పిల్ల వచ్చి మా కోడి పిల్లని అయితే ఎత్తుకపోయింది. చాలా ఏడుపు వచ్చింది అనమాట. నేను చాలా ఎమోషన్ అయిపోయాను. ఎందుకంటే 5 మంత్స్ పెంచుకున్నాను. ఇంకేంటంటే అది దాన్ని బయటికి కూడా పంపించకుండా ఇంట్లో బాల్కనీలో అలాగే నేను ఏమైనా పని చేస్తుంటే నా చుట్టూ తిరుగుతూ నా చుట్టూ ఉండేదన్నమాట. ఇంకా కొంచెం పెద్దగా అయింది కదా అని చెప్పేసి వెనకాల బాల్కనీలో దానికి మంచి గూడు కట్టి పెట్టానన్నమాట. ఏ రాత్రి వచ్చిందేమో కానీ దొంగ పిల్ల ఎత్తుకొని వెళ్ళిపోయింది అనమాట. కావాలంటే నా యూట్యూబ్ చూడండి, యూట్యూబ్లో మీకు దాని గూడు అయితే కనిపిస్తుంది. ఎంత ప్రేమతో కట్టుకున్నానంటే చాలా మిస్ అయిపోతున్నాను అనమాట. గ్రీనీ దాని పేరు. నాకేంటంటే కుక్కలు పిల్లులు ఇట్లాంటివి అంటే ఎక్కువ ఇష్టం అనిపించదు అనమాట. పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ కోళ్ళు అనేసరికి ఎందుకు మంచిగా ఇష్టం అనమాట. చిన్న కోడి పిల్లని తీసుకొని పెంచుకుంటా అంటే మా ఆయన ఆల్రెడీ అదొకటి పోయింది, నువ్వు అప్పుడు చాలా అప్సెట్ అయిపోయాను, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అయితే తీసుకొని ఇవ్వట్లేదు. అందుకోసమని నేనైతే సైలెంట్ అయిపోయాను. ఇట్లా కోళ్ళని ఎప్పుడైనా చూస్తే మంచిగా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. మా పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు. కానీ మా స్వీట్ పట్టుకోవాలంటే ఎంత భయపడుతుందంటే వామ్మో చాలా భయపడుతుంది. తినిపిస్తున్నావు దాన్ని. తినది ఎర్ర తినది అందుకనే చూసలేదు.